ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడాలి. ఎందుకంటే మనం ఎంతో ఆలోచించి బిజినెస్లోకి దిగుతాం. అందుకని జస్ట్ ఈ 10 నిమిషాలు స్కిప్ చేసినట్లయితే మనం బిజినెస్ అనేది చేయలేం ఫ్రెండ్స్. అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు కావాల్సినటువంటి సరికొత్త బిజినెస్ ఐడియాస్ ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు మేము మీకు అందించే సరికొత్త బిజినెస్ ఐడియా ఏంటంటే, ఇది ఒక పెద్ద కంపెనీ, మనందరికీ తెలిసిందే అనమాట. అలాగే దీంట్లో బిజినెస్ చేయాలంటే మనం పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంటు లేకుండా మనం ఇంట్లోంచి చేసుకోవచ్చు. అలాగే కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే, ఇంట్లో చిన్న రూమ్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా ఆన్లైన్ బిజినెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే డెలివరీ బాయ్స్ కూడా మన యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి డెలివరీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా వీళ్ళ గురించి ఆలోచించారా? దీంట్లో ఎంత వస్తుంది, అలాగే డెలివరీ బాయ్గా చేస్తే ఎంత వస్తుంది, అదే మనమే కనుక కొరియర్ సర్వీస్ చేస్తే మనకెంత ప్రాఫిట్ ఉంటుంది అని. అలాంటిది మేము ఈ బిజినెస్ ఈరోజు మీతో పంచుకుంటున్నాం అనమాట. దానికన్నా ముందు మీరు మా ఛానల్ని చిన్నగా లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసుకోండి. ఇకపోతే ఈరోజు మేము చెప్పే టాపిక్ ఏంటంటే, అమెజాన్లో పార్ట్నర్ అవ్వడం ఎలాగా. ఈ బిజినెస్ ఈరోజు మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మీకు చాలామంది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం అనేది రోజుకి పెరుగుతూనే వస్తుందన్నమాట. సో చూడండి, ఒక్కసారి కనుక వాళ్ళ బిజినెస్ అనేది మనం డీలప్ చేసుకుంటే మనకెంత ప్రాఫిట్ ఉంటుంది. రోజుకి ఒక పార్సెల్కి వచ్చి 30 రూపాయలు వేసుకున్నా మనకి ఇప్పుడు మనం కొరియర్ సర్వీసే కాకుండా పార్సెల్ సర్వీస్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే డెలివరీ బాయ్, మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డెలివరీ బాయ్ ఆపర్చునిటీ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇక బిజినెస్కు వెళ్లే ముందు ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం గూగుల్లో అమెజాన్ లాజిస్టిక్స్ అని టైప్ చేయండి. మీకు ఒక లింక్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా logistics.amazon.in అనేది వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. అదేంటిదంటే డెలివరీ విత్ అమెజాన్ అని. ఇప్పుడు మనం చూసినట్లయితే బ్లూ డాట్ కొరియర్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కొరియర్ కానీ, వేరే ఏమైనా కొరియర్ కానీ వాళ్ళు అమెజాన్తో ఎలా డీలప్ చేసుకున్నారు అంటే, ఇందులోనే రిజిస్టర్ అయ్యారనమాట. వాళ్ళు కూడా ఇందులోనే రిజిస్టర్ అయ్యి వాళ్ళకి అనేక రకమైనటువంటి పార్సెల్స్ అనేవి ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాఫిట్ అయ్యి వాళ్ళతో పార్ట్నర్ చేసుకొని మన వస్తువులు అనేవి వాళ్ళ ద్వారా వచ్చేలా చేస్తారు. అదే ఇప్పుడు సిటీస్ అనుకోండి, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాదు, అలా పెద్ద పెద్ద సిటీలు అనుకోండి, అమెజాన్ ఆఫీసులు అనేవి ఉంటాయి. సో ఈ అమెజాన్ ఆఫీస్లో డైరెక్ట్గా ఫ్రీ డెలివరీ ఛార్జెస్ అనేవి అందుకని మనకి సిటీస్లో చేస్తారనమాట. వాళ్ళు డైరెక్ట్గా మనం బుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వీళ్ళ అమెజాన్ ఆఫీస్కి పంపించేస్తారు. ఆ ఆఫీస్ నుంచి మనకి హైదరాబాద్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం అయితే అలా అమెజాన్ ఆఫీసులకు వచ్చేస్తాయి. అక్కడి నుంచి డెలివరీ బాయ్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కనుక మనం అమెజాన్తో పార్ట్నర్ అయ్యి ఉన్నట్లయితే ఈ పార్సెల్ ఇవ్వడానికి మనకి దాదాపుగా నెలకి ₹1,00,000 పైనే వస్తుందండి. ఎందుకంటే ఎన్నో పార్సెల్స్ అనేవి అమెజాన్లో బుక్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ బ్రాండ్ కూడా వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇందులో ఉంది. సో ఇందులో మీరు ఎలాంటిది ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా చేరడానికి అంటే, ఎలాంటిది ఇన్వెస్ట్ చేయక్కర్లా, జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే అమెజాన్ వాళ్ళతో సరిపోతుంది. అలాగే ఇప్పుడు పల్లెటూరు అనుకోండి, మనం డెలివరీ బాయ్ కింద లేకపోతే పార్సల్ ఆఫీస్ కింద కొన్ని తక్కువ ఇళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి ఎక్కువ ఇచ్చే అమౌంట్ ఉంటుందన్నమాట. పార్సల్కి వచ్చి మనకి ₹30 ఇచ్చేది సిటీలో, పల్లెటూరులో అయితే ₹40, ₹50 కూడా ఇచ్చే స్కోప్ ఉంటుంది. అలాగే సిటీలో అనుకోండి, ఒక్క ఆఫీసే సరిపోతుంది. అలాంటి 4-5 ఆఫీసులు కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఈ అమెజాన్తో. ఇకపోతే ఇప్పుడు చూడండి, ఇది అమెజాన్లో ఏంటి హౌ ఇట్ వర్క్స్ అని ఉంది కదా. మన దగ్గర ఎలాంటి కారు ఉన్నా, బైక్ ఉన్నా, లేకపోతే వేరే వెహికల్ ఏదైనా ఉన్నా సరే మనం వీళ్ళతో చూపించవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో అనేది మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం గూడ్స్ అనేది డెలివర్ చేయడానికి, అలాగే ఈవెన్ సైకిల్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో అది ఫస్ట్ ఈ పికప్ లొకేషన్స్కి అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ పికప్ నుంచి మన వెహికల్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఏవైతే పార్సెల్స్ ఉంటాయో అవి వాళ్ళ వెహికల్లోకి లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో, అలాగే ఎవరైతే షాప్స్ పెట్టుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు పార్సెల్స్ని ఇంకా ఇండివిజువల్గా వచ్చి డెలివరీ చేస్తారు. అలాగే మీరు ఈ వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ చూసారా మీరు, కన్సిస్టెంట్ వాల్యూమ్ స్టడీ ఇన్కమ్ ఏంటి ఇక్కడ ఏం చెప్పారు అంటే, అవర్ ఫస్ట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ బ్రింగ్స్ స్మైల్స్ టు అవర్ కస్టమర్ డోర్ స్టెప్. అంటే కస్టమర్స్ స్మైల్సే మా యొక్క డెలివరీ ఎక్స్పీరియన్స్, అలాగే మా యొక్క సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నారు వీళ్ళు. అలాగే మరొకటి ఏం చెప్తున్నారు, వీఆర్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ అవర్ డెలివరీ
అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క స్పీడ్ అనేది డెలివరీకి చాలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే కస్టమర్ ఎక్కడున్నా సరే వీళ్ళ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు డెలివరీ అవుతుందన్నమాట. ఈవెన్ ఏజెన్సీలో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది డెలివరీ సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంది. అలాగే చూడండి, ఇక్కడ లెవరేజ్ అవర్ వాల్యూమ్ అని, గ్రో యువర్ బిజినెస్, మేక్ మోర్ మనీ. మేక్ మోర్ అని అంటే చూసారా, మీకు వ్యాన్ ఉందనుకోండి, వి ఆఫర్ కాంపిటేటివ్ రేట్స్. వాళ్ళు ఇచ్చే రేట్స్తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అలాగే హెల్పింగ్ యూ ఎర్న్ మోర్, వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారనమాట, మనకి ఇన్కమ్ అనేది ఎలా ఎక్కువ రావాలి అనేది. మేబీ మీరు పార్ట్నర్ అయిన తర్వాత వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. సో మనం ఎక్కడా కూడా ఎలాంటి స్ట్రెస్ తీసుకోవక్కర్లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని చూసారా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ చాలామంది అడిగే క్వశ్చన్స్ అనమాట. వాట్ ఆర్ డెలివరీ ప్రొవైడర్స్? ఏవి అంటే ఏవైనా సరే లోకల్ కంపెనీస్ అమెజాన్ డెలివరీ చేస్తుందండి ఇక్కడ. అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్కువగా అడిగేది ఏంటంటే, డస్ అమెజాన్ నీడ్ డెలివరీ ప్రొవైడర్స్ ఇన్ మై ఏరియా? మా ఏరియాలోకి కావాలి అంటే, సపోజ్ మీకు అప్లై చేసినప్పుడు ఏంటంటే మీకు ఎక్కడ కావాలంటే మీ ఇంట్రెస్ట్ ఆ ఏరియాలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు అంటే బెంగళూరులో పర్టికులర్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకే మీరు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆ ఏరియాలో అమెజాన్ సర్వీస్ లేదు అనుకోండి, వాళ్ళు మీకు 7 డేస్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పర్టికులర్ లొకేషన్ కానీ లేకపోతే మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది అనమాట. అలాగే మూడో క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు మాకు పార్సల్స్ అనేవి ఇస్తారు? ఎందుకంటే మనం పార్ట్నర్ కింద జాయిన్ అయిన తర్వాత పార్సల్స్ రాకపోతే మనకు డబ్బులు రావు కాబట్టి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము 24/7 మీకు పార్సల్స్ ఇస్తానే ఉంటాము. మ్యాక్సిమం పార్సల్స్ అనేవి మీకు ఇస్తాము. అది మార్నింగ్ ఇస్తాము, అలాగే లేట్ ఈవినింగ్స్ కూడా ఇస్తామన్నమాట. సో త్రూ అవుట్ ద డే ఉంటుంది కాబట్టి మీకు ఆపర్చునిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మనీ ఎర్న్ చేయడానికి. అలాగే నాలుగో చూడండి, డస్ ఇట్ కాస్ట్ ఎనీథింగ్ టు బికమ్ ఏ డెలివరీ ప్రొవైడర్ ఫర్ అమెజాన్? ఏమైనా సరే పే చేయాలా అంటే ఎలాంటిది పే చేయక్కర్లా, మన దగ్గర జస్ట్ డెలివరీ వెహికల్స్ ఉంటే చాలు. అలాగే డ్రైవరు, సేఫ్టీ అలాంటివన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి. సో ఈ డెలివరీ ప్రొవైడర్గా మనం జాయిన్ అవ్వాలి అంటే ఇది జస్ట్ 10 మినిట్స్ ఫామ్ అండి. ఆ 10 మినిట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు మనకి 7 డేస్లో ఫోన్ చేస్తారనమాట. అలాగే ఈ అప్లికేషన్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వడానికి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కూడా 10 మినిట్స్ పడుతుందండి. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఒక్క ఏరియానే సెలెక్ట్ చేసుకోవాలా, మల్టిపుల్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవాలంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు మీరు ఏరియాస్ని. అదే మ్యాన్ పవర్ ఉందనుకోండి, ఎక్కువ స్కోప్ వస్తుంది, ఎక్కువ మనీ వస్తుంది మనకి. అలాగే నాకు కమర్షియల్ షాపే ఉండాలా, లేకపోతే నేను రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చా సర్వీస్ ఏరియాకి అంటే మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. కమర్షియల్ షాప్ అన్నా తీసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ఇల్లు ఉంటే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. సో ఎంత పార్సల్ సైజు మేము డెలివరీ చేయగలం అంటే ఇక్కడ లిమిట్ ఉంటుంది అనమాట. 25 kgs కన్నా బిలోనే మనం పార్సల్ అనేది డెలివరీ చేసుకోవాలి. 25 kg కన్నా అబోవ్ అయితే అమెజాన్ తీసుకోవట్లేదు ప్రజెంట్. సో యావరేజ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది పార్సల్ డెలివరీ చేయడానికంటే ఇట్స్ డిపెండ్ ఆన్ లొకేషన్ అండి. యాక్చువల్గా యావరేజ్ ఏంటంటే 85 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలాగే చూడండి, మేము ఇప్పుడు షాప్ తీసుకుంటాము, డెలివరీ ప్రొవైడర్స్కి ఎలాంటి మేము రీసోర్స్ అనేది ఇవ్వాలి అంటే మనం డెలివరీ పోర్టల్ ఇవ్వచ్చు. తర్వాత ఆ డెలివరీ పోర్టల్లో వాళ్ళకి ట్రైనింగ్కి సంబంధించినవి ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, డెలివరీ డేటా ఉంటుంది, ప్రతిదీ క్లియర్ కట్గా ఉంటుంది. అలాగే ఏంటంటే మనం ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత డ్రైవర్స్ని ప్రొవైడ్ చేయాల్సింది మనమే కాబట్టి సో మనం ఆ డ్రైవర్స్కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట అమెజాన్తో డీలప్ చేసుకొని. అలాంటి డ్రైవర్స్ ఏంటంటే ఎలాంటి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ అయినా పర్వాలేదు. అలాగే ఎంతమంది డ్రైవర్స్ని మేము రిక్రూట్ చేసుకోవచ్చు అంటే ఎంతమంది అయినా సరే, మీకు వచ్చే పార్సల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది అమెజాన్, మీ డ్రైవర్స్కి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ డ్రైవింగే అమెజాన్ సక్సెస్ఫుల్ డెలివరీస్ కాబట్టి. సో చూడండి, ఇప్పుడు అప్లై చేయాలంటే మనం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ట్రైన్ యువర్ డ్రైవర్స్, ఈ డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ అమెజానే ఇస్తుందని చెప్పుకున్నాము. అలాగే మనకు కూడా ట్రైనింగ్ అమెజాన్ ఇస్తుంది కాబట్టి ఇంకా క్రియేట్ అకౌంట్ అనమాట. ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళకి. ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, ఆ ఉన్న అకౌంట్లోంచి మనం లాగిన్ అవ్వచ్చు. సో నాకు అకౌంట్ ఉంది కాబట్టి చూడండి నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే కనుక మీ నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మీ మొబైల్ నెంబరు ఇచ్చినట్లయితే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అప్లై స్క్రీన్ వచ్చింది కదా, ఈ అప్లై స్క్రీన్ కింద మనకి ఒక డైలాగ్ బాక్స్ ఒకటి ఉంది కదా, అక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏరియా, ఆ ఏరియా టైప్ చేసుకోవాలి. విశాఖపట్నం అని టైప్ చేసుకుందామండి ఎగ్జాంపుల్. ఆ తర్వాత చూడండి ఏమేమి వచ్చినాయి మనకి. ట్రేడ్ నేమ్ అంటే మన నేమ్ ఇస్తాము, తర్వాత రిజిస్టర్డ్ కంపెనీ నేమ్ అంటే మనం రిజిస్టర్ చేసుకోం కాబట్టి అక్కర్లా. అలాగే వెబ్సైట్ అనేది ఆప్షనల్, ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా మన అడ్రస్, కంపెనీ అడ్రస్ అంటే మన టౌను, ఇదంతా కూడా మన నేమ్ ఏంటి, ఫస్ట్ నేము, సర్ నేము, మన ఫోన్ నెంబర్ ఇవ్వాలండి.
చూడండి, ఆ తర్వాత కంపెనీస్ ఇయర్స్ ఇన్ బిజినెస్ ఉంది కదా, అది ఏమో అక్కర్లేదు, మనం ఫ్రెషర్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవక్కర్లా. అలాగే వెహికల్స్ అవైలబుల్ డైలీ అని అన్నది కదా, మన దగ్గర ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వ్యాను, బైక్ ఎన్నైతే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెట్టచ్చండి. తర్వాత డ్రైవర్ టైప్ అన్నాడు కదా, ఎంప్లాయీస్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, కాంట్రాక్టర్స్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం బోత్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్స్ అని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు జస్ట్ వర్క్ చేసి వెళ్ళిపోతారు అంతే, తర్వాత మనం పేమెంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అదే ఎంప్లాయర్స్ కింద అనుకోండి, ఇంకా మన దగ్గరే వర్క్ చేస్తూ ఉంటారు. అమెజాన్ అనేది పే చెక్స్ అనేది ఇస్తూ ఉంటుంది మనకి. ఆ తర్వాత కంట్రీ చూసారుగా, కంట్రీ ఇండియా అని పెట్టుకోండి. పోస్ట్ కోడ్ అంటే మన పిన్ కోడ్ పెట్టుకుంటారు. తర్వాత కామెంట్స్ అడుగుతుంది కదా, కామెంట్స్ ఏంటంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ ఫ్రాంచైజీ బిజినెస్ కానీ, లేకపోతే మీకు ఏం అక్కర్లేదు, టైప్ చేయక్కర్లేదు అనుకుంటే టైప్ చేయకుండా సబ్మిట్ చేసేయండి, సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఒకటి చిన్న గమనిక చూడండి, ఇప్పుడు ఎవరైతే మనం డ్రైవర్స్ అనేది రిక్రూట్ చేసుకుంటామో వాళ్ళని పర్మనెంట్గా మన కంపెనీ తరపున కాకుండా ఎన్నైతే పార్సల్స్ వస్తాయో అంత అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకి అమెజాన్ నుంచి 30 రూపాయలు 40 రూపాయలు పార్సిల్కి ఇస్తారండి. ఆ పార్సిల్లో మనకి డ్రైవర్కు 20 రూపాయలు ఇచ్చేలాగా ఉండాలి. ఆ 20 రూపాయలను ఆయన పెట్రోల్ ఖర్చులు అన్నీ కూడా అందులోనే ఉండాలి. ఎందుకంటే ఇన్ కేసు మనకి కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా డ్రైవర్ దగ్గరికి రాకుండా మన ఆఫీస్ నుంచి వచ్చి తీసేసుకుంటారు కదా, సో ఆ అమౌంట్ అనేది మనం డ్రైవర్కి పే చేయొచ్చు. సో అక్కడ ఏంటంటే తను కూడా కొంచెం సాటిస్ఫై అవుతాడు కాబట్టి. అలాగే డ్రైవర్స్ని ఎలా ఎత్తుక్కోవాలి అనుకునే ఆలోచిస్తున్నారా? ఏముందండి, ఇప్పుడు మీరు ఒకరికి చెప్తారు, చెప్పిన తర్వాత అమెజాన్ అనగానే పెద్ద బ్రాండ్ కాబట్టి డ్రైవర్స్ లైనే మీ ఇంటి ముందు అంతా ఉంటుంది. అందులో ఎవరైతే మంచి డ్రైవరో లేకపోతే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మీ పార్ట్నర్ కింద చేసుకుంటారనమాట. ఇప్పుడు చూడండి, కస్టమర్ ఇన్ కేసు మన ఆఫీస్కి వచ్చి తీసుకుంటాడా అంటే వెంటనే కస్టమర్ డెలివరీ అయిపోగానే మెసేజ్ రాగానే ఏమనుకుంటాడు, ఎప్పుడెప్పుడు తీసేసుకుందామా మన పార్సల్ అని ఉంటుంది. సో ఆ యాంగ్జైటీతో మన ఆఫీస్కి వచ్చి తీసుకుంటాడనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే మనం డ్రైవర్కి ఎంత ఇస్తున్నాం అనుకున్నాం, 20 రూపాయలు ఇస్తున్నాం అనుకున్నాం. సో డ్రైవరు సపోజ్ ఒక 500 పార్సిల్ చేశాడండి, 500 పార్సిల్ 600 పార్సిల్ చేశాడు అనుకుంటే ఒక రోజుకి 1200 అక్కడ వస్తుంది అనమాట డ్రైవర్కి. అంటే ఏమీ పే చేయక్కర్లేదు. ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నామంటే రిస్క్ తీసుకోవట్లేదు, మనం వర్క్ అనేది చేపిస్తామన్నమాట సక్సెస్ఫుల్గా. సో ఈ విధంగా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అమెజాన్ అనేది మంచి బ్రాండ్ కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇందులో మనకు లాస్ అనేది ఎక్కడ వచ్చే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, బిజినెస్కి ఎంటర్ అయ్యే ముందు చేయగలమా లేదా అని. చేయగలిగితే డెఫినెట్గా తీసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పాం కదండి, చిన్న లైక్ చేయండి. ఈ లైక్ అనేది మరింత మందికి ఉపయోగపడేలాగా వర్క్ చేస్తుంది మాకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ మీ ముందు ఉంచుతాము. అందుకని ప్రతి అప్డేట్ మీకు రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.